విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. అయితే స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసింది. బాధ్యత తీసుకుని ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి నారా లోకేష్ కేజీహెచ్కు వెళ్లారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అయితే వైసీపీ మాత్రం దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని చూసింది. సాక్షి మీడియా రిపోర్టర్ నినాదాలు చేయాలని అక్కడ ఉన్న వారిని పురమాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ ఘటన జరిగిన నాటి నుంచి వైసీపీకి దీనిని ఒక రాజకీయ కోణంలో వినియోగించుకోవాలని చూస్తుంది. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణాలు చేసి వైసీపీ కార్మిక సంఘాల నేతలను, వామపక్ష ప్రతినిధులను రెచ్చగొట్టింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో మాట్లాడి బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందేలా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరితగతిన స్పందిస్తే ఇటువంటి విషాద ఛాయల్లో కూడా రాజకీయ లాభం వెతుక్కునే పనిలో వైసీపీ ఉండడం ఆ పార్టీ తప్పుడు విధానాలను తెలియజేస్తోంది. పవన్తో పాటు లోకేష్ పర్యటన ఉందని తెలుసుకుని పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులను రంగంలోకి దించింది వైసీపీ. మంత్రులు పరామర్శిస్తున్న ఆసుపత్రుల ప్రాంగణంలో కొంతమందిని నిలబెట్టి ప్రభుత్వంపై నిందలు వేసేలా బలవంతంగా నినాదాలు చేయించి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వికృత ఆనందం పొందుతోంది. కార్మికులు చనిపోయారన్న బాధ కంటే ఈ ఘటన ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఒక అవకాశం దొరికిందని వైసీపీ నేతలు సంతోషపడుతున్నారు. మరోవైపు కేజీహెచ్ ప్రాంగణంలో మంత్రి లోకేష్, వామపక్ష నేతలు చుట్టుముట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీనిపై లోకేష్ అత్యంత హుందాగా, అంతే గట్టిగా సమాధానం చెప్పారు. మేం కేవలం ఇక్కడికొచ్చి ఎంతో కొంత డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదంటూ తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాలు కోలుకునే వరకు ఆయా కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని లోకేష్ స్పష్టం చేయడంతో వారు నోరు మెదపలేకపోయారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 100% కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. అక్కడ ఏదైనా లోపం తలెత్తితే దానికి ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాలి. కేంద్ర ఉక్కు శాఖ బాధ్యత తీసుకోవాలి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు వైసీపీ ప్రయత్నించడం చూస్తుంటే వారి రాజకీయ కాంక్ష ఇంటే అర్థమవుతుంది.